ఎమ్మెల్సీ కవితకు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ 15 సూటి ప్రశ్నలు. ఇక ఆ 15 సూటి ప్రశ్నల గురించి తర్వాత మాట్లాడదాం. కానీ ప్రస్తుతం తెలంగాణలో మాత్రం బీసీ నినాదం, అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలు ఇక బీసీ జెండాను బీసీ నినాదాన్ని ఎత్తుకొని ముందుకు పోతా ఉన్నారు. మొన్నటి వరకు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ బీసీలని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు బీసీల పేరిట ధర్నాలు చేయడం, బీసీల మీద సవతి ప్రేమ చూపిస్తూ దయాలు వేదాలు వల్లించినట్టుగా ఉందంటూ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కామెంట్ చేస్తున్నారు. ఒక్కసారి దాని గురించి మనం పూర్తిగా చూద్దాం. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కామెంట్ చేయకముందు ఎమ్మెల్సీ కవిత వరుసగా బీసీ నేతలతో భేటీ అవుతుంది. బీసీ ఉద్యమానికి తెరలేపే ప్రయత్నం చేస్తుంది. బీసీ డిక్లరేషన్ ప్రకారం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. బీసీలకు ఏం న్యాయం చేసింది, బీసీ రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, ఇతర అంశాల గురించి ఇక ఎమ్మెల్సీ కవిత పోరాటం చేసేందుకు ఈ నెల ఇక 3వ తారీఖున అంటే రేపు ఇందిరా పార్కు ధర్నా చౌక్లో భారీ ధర్నాకు తెరలేపుతోంది. భారీ బహిరంగ సభకు ఇక ఎమ్మెల్సీ కవిత ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ 15 సూటు ప్రశ్నలు ఇక ఎమ్మెల్సీ కవితకు రాయడం జరిగింది. వీటికి జవాబు చెప్పిన తర్వాత మీరు చేయాలనుకున్నటువంటి బీసీల ధర్నా చేయాలంటూ ఇక జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితకు సూటిగా ఒక 15 ప్రశ్నలు అడిగారు. సో ఒకసారి ఇదే అంశం గురించి మాట్లాడదాం. మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాడు. తర్వాత దీని గురించి ఒక్కొక్క పాయింట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ప్రయత్నం చేద్దాం. విజయ్, అసలు బీసీ నినాదము పెద్ద ఎత్తున కనిపిస్తుంది, పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఓవైపు రిజర్వేషన్లు, మరోవైపు కులగణన, ఇంకోవైపు ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధర్నా. దానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ 15 ప్రశ్నలు ఇచ్చిండు. ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పి ధర్నాకు పోవాలంటున్నారు. సో ఏంటి ఆ ప్రశ్నలు ఏంటి, ఆ సంఘర్షణ ఏంటి? శ్రీశైలం బీసీల పేరుతో ధర్నా చేయాలని నిర్ణయించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే కొన్ని ప్రశ్నలు సంధించాడు. అయితే ఈ యొక్క ప్రశ్నలు వేసి సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేశాడు. సో ఈ మేరకు ఆయన ఇవాళ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బీసీలను వంచడమే కాకుండా వారికి న్యాయంగా అందాల్సినటువంటి నిధులను ఏ ఒక్క ఏడాదిలో కూడా ఖర్చు చేయకుండా వారిని నిట్ట నిలువున ముంచిందని చెప్పి కూడా ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు అధికారం పోయిన తర్వాత బీసీలపై కపట ప్రేమ చూపుతూ కల్వకుంట్ల కుటుంబం వారిపైన మొసలి కన్నీళ్లు కారుస్తుందని చెప్పి కూడా విమర్శించారు ఆయన. సో బీసీలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలదని, అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ కు బీసీలు గుర్తొచ్చారని పేర్కొన్నారు మహేష్ కుమార్ గౌడ్. అయితే స్థానిక ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసి వారి గొంతు కోసింది బీఆర్ఎస్ అని చెప్పి కూడా ఆరోపించారు మహేష్ కుమార్ గౌడ్. సో లిక్కర్ స్కామ్ లో మరకంటించుకున్నటువంటి ఎమ్మెల్సీ కవిత దాన్ని పోగొట్టుకోవడంతో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఆమెకు ప్రాధాన్యత తగ్గడంతో పాటు పాల్పొనటువంటి ఆమె రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఇప్పుడు బీసీల పేరిట కపట నాటకం కూడా మొదలు పెట్టాలని చెప్పేసి కూడా విమర్శించేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అందులో భాగంగానే ఇందిరా పార్క్ వద్ద చేపట్టినటువంటి ధర్నా కార్యక్రమాన్ని ఇది ధర్నా కార్యక్రమం అని చెప్పేసి కూడా పేర్కొన్నారు. సో కాంగ్రెస్ బీసీలకు పెద్దపీట వేస్తుండడానికి నిదర్శనం తనను తెలంగాణ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా, పిసిసి అధ్యక్షుడిగా కూడా నియమించడమే అని చెప్పేసి కూడా ఆయన పేర్కొన్నటువంటి సందర్భం కూడా. సో అంతేకాకుండా రాష్ట్ర కేబినెట్ లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లేనని చెప్పి కూడా ఆయన తెలిపారు. సో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా బీసీ నేతను ఏర్పాటు చేయడం సాధ్యపడుతుందని చెప్పేసి కూడా ఆయన సూటిగా ప్రశ్నించినటువంటి సందర్భం కూడా ఉంది కవితను. గత ప్రభుత్వ హయాంలో మంత్రులుగా బీసీలు ఎంతమందికి ప్రాధాన్యత ఇచ్చారో బహిరంగ రహస్యమేనని కూడా ఆయన అన్నారు. సో మీ పాలనలో బీసీలను అడుగడుగున అణగదొక్కినటువంటి మీరు ఇప్పుడు ఏదో ప్రభుత్వం కోల్పోయిన తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు బీసీ జపం చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని చెప్పేసి కూడా తీవ్ర ధ్వజం ఎత్తినటువంటి సందర్భం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం అనేక చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో వారికి మరింత ప్రయోజనకరంగా కూడా ఉండేలా సలహాలు సూచనలు ఇవ్వాల్సింది పోయి ధర్నా చేపట్టడం దురదృష్టకరం అని చెప్పేసి కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే అన్నటువంటి పరిస్థితి కూడా. సో బీసీల అభివృద్ధి కోసం 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో చేపట్టినటువంటి చర్యలు, అలాగే ప్రస్తుతం ఏడాది కాంగ్రెస్ ప్రజాపాలనలో చేపట్టినటువంటి చర్యలపైన బహిరంగ చర్చకు కూడా సిద్ధమా అంటూ కూడా కవితకు, అలాగే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ముఖ్య నేతలకు కూడా సవాల్ విసిరారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. శ్రీశైలం. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఒకసారి దీనికి సంబంధించి మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక బీసీల మీద ప్రేమ ఉంటే, నిజంగానే దమ్ముంటే మరి అధ్యక్షుని నియమించనంటూ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
ఎమ్మెల్సీ కవితకు సూటిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్సీ అనుకోవచ్చు, మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ కవిత అని చెప్పుకోవచ్చు. మరి అధికార కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్సీ కవిత సమాధానం చెప్తుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఒకసారి ఆ 15 ప్రశ్నలు ఏంటి ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్న, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారము స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను 23% నుండి 42% పెంచడం కోసం చర్యలు తీసుకొని అందులో భాగంగా సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నందుకు మీరు ధర్నా చేస్తున్నారా? ఒకసారి మొదటి ప్రశ్న గురించి మనం మాట్లాడుకుంటే సో క్లియర్గా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఏమంటా ఉన్నాడు, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మేము 23 నుంచి 43% రిజర్వేషన్లు పెంచుతూ మేము పక్క కులగణన చేస్తూ ఉన్నాము, దీనికోసం మీరు ధర్నా చేస్తున్నారని అడుగుతున్నారు. సో ఇందులో వాస్తవం ఉంది. అన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తూ ఉంది, ఉన్నటువంటి రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం చేస్తూ ఉంది. స్థానిక సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ ఎన్నికల్లో బీసీలకు పెద్ద ఎత్తున పెద్దపీట వేసేందుకు సర్వం సిద్ధమవుతోంది. సో ఇందుకు మీరు ధర్నా చేస్తున్నారా అంటూ ఎమ్మెల్సీ కవితకు సూటి ప్రశ్న వేశారు. ఒక్కసారి రెండో ప్రశ్న చూద్దాం. మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చినటువంటి రెండో ప్రశ్న, బీసీలకు రిజర్వేషన్లు పెంచడం ద్వారా పంచాయతీలు, మున్సిపాలిటీలో కొత్తగా 23,973 మంది బీసీలకు ప్రాతినిధ్యం లభించే అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టినందుకు మీరు ధర్నా చేస్తున్నారా? బీసీల రిజర్వేషన్లు పెంచడం ద్వారా పంచాయతీల్లో, మున్సిపల్లో దాదాపుగా 23,973 మంది బీసీలకు సో ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు, వారికి అవకాశం కల్పిస్తున్నందుకు మీరు ధర్నా చేస్తున్నారా అంటూ మహేష్ కుమార్ గౌడ్ అడుగుతూ ఉన్నారు. ఇక మూడో ప్రశ్న గురించి మనం డిస్కషన్ చేస్తే, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చర్యలు చేపడుతున్నందుకు ధర్నా చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ సో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేస్తున్నందుకు మీరు ధర్నా చేపడుతున్నారు. ఇప్పటికీ మనం 3 ప్రశ్నలు చూసినాం. 3 కూడా వ్యాలిడ్ ప్రశ్నలు ఉన్నాయి, చాలా విలువైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. సో బీసీల అభ్యున్నతి కోసము, బీసీల అభివృద్ధి కోసము మేము చేస్తున్నటువంటి వీటన్నిటినీ మీరు చూస్తూ ఇంకా ధర్నాలు చేస్తున్నారంటే మీరు వీటికి సమాధానాలు చెప్పాలంటూ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నిస్తున్నాడు. ఇక 4వ ప్రశ్న విషయానికి వస్తే, స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని నిర్ధారించడానికి గాను ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో కమిటీని నియమించినందుకు ధర్నా చేస్తున్నారా? సో ఇది చాలా విలువైనటువంటి ప్రశ్న. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ బీసీ కమిషన్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిరంజన్ ఉన్నాడు, బీసీ కమిషన్ చైర్మన్గా. ఆయనను కాదనకుండా కొత్తగా ప్రత్యేకమైనటువంటి ఒక కమిషన్ వేసిరు. సో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని నిర్ధారించడానికి ప్రజాప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్తో, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఒక కమిటీని వేసినాం. సో ఎక్కడ కూడా బీసీలకు అన్యాయం జరగదంటూ ఆ కమిటీని వేసి ఎక్కడ కూడా న్యాయపరమైనటువంటి ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ రాకుండా, ఈ రిజర్వేషన్ల విషయంలో కోర్టులకు పోకుండా, రిజర్వేషన్ ఈ కులగణన మధ్యలో ఆగకుండా వెంకటేశ్వర్తో కమిటీని వేసినాం, దిక్కు ధర్నా చేస్తున్నా అంటూ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ అడుగుతున్నాడు. ఇక 5వ ప్రశ్న, జనాభా ప్రాతిపదికన బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరిగేందుకు రాష్ట్రంలో కులగణన చేపట్టినందుకు ధర్నా చేస్తున్నారా? ఇది కూడా విలువైనటువంటి ప్రశ్నని. ఈ ప్రశ్న కవిత సమాధానం చెప్తుందో లేదో చూడాలి. సో జనాభా ప్రాతిపదికన సో మేమెంతో మాకంతోటు బీసీలు నిత్యం నినాదాలు చేస్తూ ఉన్నారు, అనేకమైనటువంటి మీటింగ్స్ పెడతా ఉన్నారు, అనేకమైనటువంటి చర్చలు చేస్తూ ఉన్నారు, రౌండ్ టేబుల్ సమావేశాలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకొని తెలంగాణలో 100కు 60% ఉన్నటువంటి బీసీలు రాజ్యాధికారం చేపట్టాలి, బీసీలంతా కూడా ముఖ్యమంత్రులు కావాలి, మంత్రులు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ప్రజాక్షేత్రంలో మాకంటూ ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉండాలంటూ బీసీలు కొట్లాడుతూ ఉంటే, సో అటువంటి బీసీలకు జనాభా తామాషా ప్రకారం సో ఎంతమంది ఉన్నారో అంతమందికి రిజర్వేషన్ల ప్రకారం సీట్లు పెంచేందుకు మేము చేస్తున్నటువంటి ఈ ప్రాతిపదికన బీసీలు అన్ని రంగాల్లో న్యాయం జరిగేందుకు రాష్ట్రంలో కులగణన చేపట్టేందుకు మీరు ధర్నా చేస్తున్నారంటూ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నిస్తున్నాడు. ఇక ఆరవ అంశం చూస్తే, గత బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంక్షేమ బడ్జెట్ను 2,971.32 కోట్ల రూపాయలకు పెంచినందుకు ధర్నా చేస్తున్నారా? ఇది కూడా మరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ
బీసీల కోసం ఎంత కేటాయించింది బడ్జెట్, బీసీల అభివృద్ధి కోసం ఏం చేసింది, బీసీల ఎదుగుదల కోసం గొర్రెలను బర్రెలను చేపలను చెప్పుకుంటూ పోతే ఇక వాళ్ళ అభివృద్ధి కంటే వీళ్ళు దోసుకున్నది ఎక్కువన్నట్టుగా అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. సో అందులో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్ ఏమంటుండు, గతంలో మీరు ఎంత ఖర్చు పెట్టారు, మేము 2971.32 కోట్ల రూపాయలను పెంచుతున్నందుకు మీరు ధర్నా చేస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇక 7వ ప్రశ్న, కాంగ్రెస్ ప్రభుత్వం గీతన్నల ఆవేదనను గుర్తించి తాడి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ధర్నా చేస్తున్నారా. ఇక మీకు అందరూ తెలుసు, గీతన్నల గురించి మీకు తెలుసు, గీతన్నలో ఉన్నటువంటి కష్టాలు తెలుసు. ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం, సో వాళ్ళని పట్టించుకుంటున్నాం. గతంలో మీరు పట్టించుకోలే, కార్పొరేషన్ ఏర్పాటు చేయలే, కానీ మేము ఏర్పాటు చేసి వాళ్ళని పట్టించుకుంటున్నాం. సో దీనికోసం మీరు ధర్నా చేస్తున్నారా, దేనికి ధర్నా చేస్తున్నారంటూ కవితకు సూటి ప్రశ్న. 8వ ప్రశ్న, గీతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం కాటమయ రక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మీరు ధర్నా చేస్తున్నారా అంటూ ఇంకొక ప్రశ్న వేసినటువంటి పరిస్థితి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే 8వ ప్రశ్న కాదు, ఇప్పుడు 9వ ప్రశ్న గురించి చూద్దాం. బీసీ సామాజిక వర్గానికి సంబంధించి 10 సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసినందుకు ధర్నా చేస్తున్నారంటూ ఇక 9వ ప్రశ్న. ఒకసారి మనం 10వ ప్రశ్న గురించి ఆలోచిస్తే, ఎంబీసీ కార్పొరేషన్కు 400 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారంటూ అదొక ప్రశ్న. ఇక 11వ ప్రశ్న విషయానికి వస్తే, మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలోని వివిధ విభాగాల్లో 5,136 మంది ఉద్యోగుల్ని నూతనంగా నియమించినందుకు మీరు ధర్నా చేస్తున్నారంటూ ప్రశ్న అడుగుతా ఉన్నారు. ఇక మనకు 12వ ప్రశ్న విషయానికి వస్తే, 12వ ప్రశ్న ఒకసారి మనం క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. బీసీ హాస్టళ్లకు పక్కా భవనాల నిర్మాణంలో భాగంగా ఇప్పటికే 20 నిర్మాణాల కోసం 100 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా. ఇక 13వ ప్రశ్న చూస్తే, గురుకులలో డైట్ కాస్మెటిక్ ఛార్జీలు 40% పెంచినందుకు ధర్నా చేస్తున్నారంటూ 13 అడిగిండు. ఇక 14వ ప్రశ్న, 28 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నూతనంగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నందుకు ధర్నా చేస్తున్నారంటూ అడిగిండు. చివరిగా 15వ ప్రశ్న, బీసీ కార్పొరేషన్కు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి 73 కోట్ల రూపాయలని కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారంటూ అడిగినటువంటి పరిస్థితి. అంటే ఓవరాల్గా కవిత విషయంలో కాంగ్రెస్ క్లియర్గా ఉంది. మొన్నటి వరకు జైలుకు వెళ్ళొచ్చినటువంటి కవిత 3 నెలల పాటు సైలెంట్గా ఉండి మరోసారి తెర మీదకి వచ్చి ఇప్పుడు కొత్తగా ఒక ఎజెండాను పెట్టుకుంది. బీసీ అనేటువంటి ఎజెండాతో బీసీ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. కేవలం సర్పంచ్ ఎన్నికల్ని టార్గెట్ చేసి, కేవలం ఇక జెడ్పీటీసీ ఎంపీటీసీలని టార్గెట్ చేసి, కేవలం మున్సిపల్ ఎన్నికల్ని ఏవైతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్ని టార్గెట్ చేసి బీసీలతో మమేకమయ్యే విధంగా ఈ ప్రయత్నాలు చేస్తోంది. కానీ బీసీల కోసం గత 10 ఏళ్ళు మీరు ఏం చేశారంటూ 15 ప్రశ్నలకు మరి కవిత సమాధానం చెప్తుందా? 15 ప్రశ్నలు చెప్పిన తర్వాతే బీసీల కోసం ధర్నా చేయాలంటూ డిమాండ్ చేసిన మహేష్ కుమార్ గౌడ్కు కవిత కనీసం రిప్లై ఇచ్చే అవకాశం ఉందంటే చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ క్లియర్గా చెప్తుండు, అద్దె భవనాల్లో గతంలో మీరు గురుకుల పాఠశాలను నడిపించింది కావచ్చు, గత 10 ఏళ్ల పాటు పిల్లలకు కనీసం డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి కావచ్చు, ఈ రకమైనటువంటి వ్యవహార శైలి, ఈ రకంగా బీసీల మీద చిన్న చూపు చూస్తూ దయాలు వేదాలు వల్లించినట్టుగా సవితి ప్రేమను బీసీ బిడ్డల మీద మీరు దారదత్తం చేస్తున్నట్టుగా వాళ్ళ మీద చూపిస్తున్నటువంటి అంశాలు చూసి ఇక మహేష్ కుమార్ గౌడ్ అయితే 15 ప్రశ్నలు అడిగిండు. ఆ 15 ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతలు కానీ జాగృతి అధ్యక్షురాలైనటువంటి కవిత కానీ ట్వీట్ చేస్తారా, సూటిగా మరి రేపు ధర్నాలోనే సమాధానం ఇస్తారా చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏదేమైనా ఏ రాజకీయ నాయకుడైనా బీసీలకు న్యాయం చేయాలనేది ప్రధానంగా బీసీ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి మరి జరుగుతున్న కులగణన, రిజర్వేషన్ల పెంపు, ఇప్పటివరకు కేటాయించిన బడ్జెట్, గురుకులలో కాస్మెటిక్ డైట్ ఛార్జీలు కొంతవరకు అయితే మెరుగ్గానే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి సో చూద్దాం కవిత ధర్నా ఎక్కడి దాకా వెళ్తుంది, మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నలకు సమాధానం వస్తుందా లేదనేది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.